మీకు తెలుసా? మిల్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు నేను సజ్జలు అదే బాజరా అని కూడా అంటారు కదా! వాటితోటి దోస చేసి చూపిస్తాను. రెగ్యులర్ దోస కంటే కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక కప్పు బాజరా, ఒక కప్పు ఉరద్ దాల్, ఇంకా 1 కప్ రైస్ తీసుకొని, హాఫ్ కప్ శనగపప్పు తీసుకున్నాను. దీంట్లో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసి 5-6 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత 6-7 అవర్స్ నానబెట్టాను. నానబెట్టిన తర్వాత వీటిని వాటర్ తీసేసి మళ్ళీ మనం మిక్సర్ గ్రైండర్‌లో కానీ, వెట్ గ్రైండర్‌లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుని మొత్తం కూడా సాఫ్ట్ అయిపోయిన దాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకొని, ఇది ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం పెట్టేసాను. ఇలా ఫర్మెంట్ చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని, దీంట్లో కొంచెం సాల్ట్‌గా యాడ్ చేసుకొని, ఇలా ఈ కన్సిస్టెన్సీ‌లో ఉండాలి. ఇప్పుడు వేడి వేడి పెంచు మీద లాగా వేసేసుకొని తినడమే. దోస లేదంటే లావుగా కూడా ఏసుకోవచ్చు. సన్నగా ఏసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇది మీరు రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా సజ్జలని దోస రూపంగా తీసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.